టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ అనూహ్యంగా లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. అయితే ఆయన కేసు నుంచి బయటకు వచ్చి గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఇప్పుడు మరో సినిమాలో అవకాశం రాగా ఆయన కోసం మరి తాను సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన స్టూడియోలో డాన్స్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతోంది. సడన్ గా ట్విస్ట్ ఇచ్చింది సృష్టి వర్మ. ఇన్ని రోజులు మీడియా ముందుకు రాని సృష్టి వర్మ సడన్ గా ఒక ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. దీంతో మళ్ళీ జానీ మాస్టర్ వార్తలు నిలిచారు. దీనికి తోడు ప్రముఖ యాంకర్ ఝాన్సీ కూడా జానీ మాస్టర్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడంతో జానీ మాస్టర్ కూడా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కి కొందరు రీట్వీట్ ఇస్తూ సృష్టి వర్మ మళ్ళీ పోస్ట్ చేసింది. ఇలా కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ లైఫ్ పై విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన భార్య ఆయేషా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సృష్టి వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సృష్టి వర్మ మాట్లాడుతూ, నా భర్త జానీ మాస్టర్ పై ఆ మహిళా కొరియోగ్రాఫర్ మనసు పారేసుకుంది. అందుకే ఆ మహిళను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తీసేశాం. ఒకవేళ జానీ మాస్టర్ ఆమెపై 6 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడితే ఆమె ఇప్పుడొచ్చి ఫిర్యాదు చేయడం ఏంటి? ఆ మహిళ చెల్లి చదువు కోసం కూడా మేమెంతో సాయం చేశాం. ఆమెకు డాన్స్ అసోసియేషన్ సభ్యత్వం కూడా ఇప్పించింది మేమే అంటూ పలు విషయాలు చెప్పింది ఆయేషా. ఇదిలా ఉంటే పోలీసులు మళ్లీ జానీ మాస్టర్కి ఊహించని షాక్ ఇచ్చారు. లైంగిక వేధింపుల కేసులో మరోసారి కదలికలు మొదలయ్యాయి. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా గతంలో ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆమెపై లైంగిక దాడులు చేసినట్టుగా సమాచారం. దీంతో అంతా ముగిసిపోయిందనుకున్న టైంలోనే జానీ మాస్టర్కి కొత్త తలనొప్పి మొదలైంది. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్పై కేసు నమోదవగా 36 రోజుల పాటు చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. దీంతో ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దయింది. ఎట్టకేలకు హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు మళ్లీ జానీ మాస్టర్కి కొత్త చిక్కులు ఏర్పడ్డాయని చెప్పొచ్చు.